గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. భూమి చెర బాంచన్ దొర, భూముల కోసం సర్కారీ దొరల ముంగిట సాగిల. హైదరాబాద్ శివారు ఎమ్మెల్యేకు తీరని భూదాహం. రైతుల్ని బెదిరించి అడ్డగోలుగా భూముల చెర, దళితులకు చెందిన అసైన్డ్ భూములకు ఎసరు. కేసీఆర్ హయాంలో పారని ప్రజాప్రతినిధి పాచిక. భూముల రెగ్యులరేషన్కు గత సర్కారు ససేమిరా. ఇప్పుడు ఆ భూముల కోసమే పార్టీ మార్పు. భూ తర్పణకు పచ్చ జెండా ఊపిన రేవంత్ సర్కార్ అని వార్త చూస్తున్నాం. బీబీబీ భూములు, బిల్లులు, బ్లాక్మెయిల్ ఫిరాయింపులకు ఫార్ములా ఇది. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ప్రయోగం. తప్పనిసరి పరిస్థితుల్లో నేతల కప్పదాటు, ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు అంటూ ఒక వార్త చూస్తున్నాం. డిఎస్సి వాయిదాకు ఢిల్లీకి నిరుద్యోగులు. అయినా మొండిగానే రాష్ట్ర సర్కార్. వెబ్సైట్లో హాల్ టికెట్లు. 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు జరగబోతున్నాయి. నిరుద్యోగుల పోరాటంపై ప్రభుత్వ దమనకాండ, పోలీసుల దౌర్జన్యం నేపథ్యంలో విద్యార్థి నాయకులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. తలలు పగలగొట్టడమే ప్రజాపాలన, రేవంత్ రెడ్డిది నిరంకుశ పాలన, పోలీసులను వదలం, విద్యార్థులను అధికారం కోసం వాడుకున్న రేవంత్ సన్నాస, రాహుల విద్యార్థులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి అంటూ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ప్రశ్నించినందుకు వేధింపులు, గిరిజనుడిపై దౌర్జన్యం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీస్తూ పోస్టులు పెట్టాడని ఎస్ఐ జులుం తొర్రూరు ఠానాకు పిలిపించి తీవ్రంగా కొట్టి బెదిరింపులు. కాంగ్రెస్ నేత బెదిరింపులు, రైతు ఆత్మహత్యాయత్నం, భూమి విషయంలో కాంగ్రెస్ నాయకుడి దౌర్జన్య కాండ, మితిమీరిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడి అరాచకం. కాంగ్రెస్ నేత భూదాహం, రైతు ఆత్మహత్యాయత్నం అనే వార్త చూస్తున్నాం. 20 లక్షలు ఇస్తేనే భూమి వదిలేస్తానని బెదిరింపు, రైతు పరిస్థితి విషమం, గాంధీ దవాఖానకు తరలింపు. న్యాయం కోసం డీజీపీ ఆఫీసుకు భారీగా వస్తున్న బాధితులు, పోలీస్ స్టేషన్లపై అవినీతి ఆరోపణలు. మెగా పవర్లూమ్ క్లస్టర్ను సిరిసిల్లకు తీసుకురావాలి. 10 ఏళ్లుగా కేంద్రాన్ని కోరిన ఫలితం శూన్యం. కాంగ్రెస్ సర్కారు విధానాలతో చేనేత సంక్షోభం. కేంద్ర మంత్రి బండి సంజయ్కు కేటీఆర్ లేఖ. విద్యార్థినులను కొరికిన ఎలుకలు. మెదక్ జిల్లా రామాయంపేట గురుకులంలో ఈ ఘటన జరిగింది. తెల్లవారులు బదిలీల కౌన్సిలింగ్. షెడ్యూల్లో ఒకటి, కొనసాగుతున్నది మరొకటి. వైద్య బదిలీలలో ఆగమాగం. డీబీహెచ్ కార్యాలయం ముందు నర్సుల ఆందోళన. ఆదానికి అప్పగిస్తే ఒప్పుకోం. ఒక సర్కిల్ ఫీడర్ను ప్రైవేటుకి ఇచ్చినా సహించం. ఆదానికి ఇచ్చేందుకు దావోస్లో రేవంత్ ఒప్పందం. విద్యుత్ ఉద్యోగుల్ని ఏం చేయాలనుకున్నారు? కరెంటు బిల్లుల వసూలుపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి. ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా చేశారు. నల్ల నేలలో ఎర్ర చట్టం. సింగరేణి కార్మికులకు ఎల్లో రెడ్ వార్నింగ్. కొత్త సర్క్యులర్ తెచ్చిన యాజమాన్యం సంఘాలతో చర్చించకుండానే అమలు. నేరుగా కార్మికుల సెల్ ఫోన్లకు మెసేజ్లు సంజాయిషీకి అవకాశమే ఇవ్వని సంస్థ. భూపాలపల్లిలో 34 మందికి కార్డులు జారీ. భయాందోళనలో బొగ్గుగని కార్మికులు. వెంచర్ల రైతు బంధు వాపస్. మేడ్చల్ జిల్లాలో రైతుకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం. రైతు బంధు వెనక్కి తీసుకునే చర్యలతో రైతుల్లో ఆందోళన నెలకొంది. పన్నులు పిండండి, ఆదాయం పెంచండి. పన్నుల వసూళ్లపై అధికారులు కఠినంగా వ్యవహరించాలి. మంత్లీ టార్గెట్లు పెట్టుకోండి. ఇకపై ప్రతి నెలా సమీక్షిస్తా అంటూ సీఎం రేవంత్ స్పష్టం చేశారు. దాడులు చేయడమే ప్రజాపాలన. శాంతియుతంగా నిరసన తెలిపితే తప్ప ఉస్మానియా యూనివర్సిటీని పోలీసు క్యాంపుగా మార్చిండ్రు. హాస్టళ్లు, లైబ్రరీలకు వచ్చి అరెస్టుల. జర్నలిస్టులు, నిరుద్యోగులపై దాడి చేసిన పోలీసుల్ని సస్పెండ్ చేయాలి. విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అక్రమ అరెస్టులు దారుణం. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. నిరాహార దీక్షను విరమించిన అశోక్ అనకు వార్త చూస్తున్నాం. జర్నలిస్టు శ్రీచరణ్పై దాడి హేయం అంటూ నిరసన తెలుపుతున్నారు జర్నలిస్టులు. ఎల్కల్లో RRR భూ నిర్వాసితుల ఆందోళన కొనసాగింది. స్కాలర్షిప్లు విడుదల చేయాలని కలెక్టర్లు ముట్టడి మరో చోట జరిగింది. కలెక్టరేట్ ఎదుట జీపీ కార్మికులు ధర్నా జరిగింది. మంతనిలో మంత్రి అరాచకాలు. నియోజకవర్గంలో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పుట్టమధు ధ్వజం. సర్కారు దవాఖానాల్లో గోళీలు లేవు. సీఎంఎస్లలో నిండుకుంటున్న నిల్వలు. ముసురుతున్న సీజనల్ వ్యాధులు. తీవ్ర సంక్షోభంలో ప్రజా వైద్యం. మళ్లీ రైతుల పోరుబాట. దేశవ్యాప్త నిరసనలకు సమాయత్తం. ఎంఎస్పీకి చట్టబద్ధత, రుణమాఫీ తదితర డిమాండ్ల సాధనకు ఉద్యమం. సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటన. తెలంగాణ టుడే. ట్రైబల్ యూత్ థ్రాష్డ్ ఫర్ క్రిటిసైజింగ్ గవర్నమెంట్. పిక్డ్ అప్, టార్చర్డ్ బై తొర్రూరు పోలీస్. కేటీఆర్ డిమాండ్స్ యాక్షన్. ఫార్మర్స్ టు హిట్ స్ట్రీట్స్ అగైన్. గోపన్పల్లి ఫ్లైఓవర్ అవాయిడ్స్ ఇనాగ్యురేషన్. బీఆర్ఎస్ టు ఇన్ఫ్యూజ్ యంగ్ బ్లడ్. గర్ల్స్ బిటన్ బై ర్యాట్.